డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఓపెన్ బీఎడ్ అండ్ స్పెషల్ బీఎడ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ ఓపెన్ బీఎడ్ గురించి చెప్తాను అండ్ మనకు స్పెషల్ బీఎడ్ గురించి కూడా చాలా మంది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తున్నారు. లైక్ వెబ్ కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ గురించి. సో అది కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో చెప్తాను. సో ఫస్ట్ ఓపెన్ బీఎడ్ మనకు ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. సో ఎవరైతే ఈ ఓపెన్ బీఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేరో లాస్ట్ డేట్ మనకు 9th February రోజు లాస్ట్ డేట్ అండి. సో మళ్ళీ ఎక్స్టెండ్ చేయకపోవచ్చు. అండ్ మనకు సెకండ్ పాయింట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఎడిట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. చాలా మంది ఇప్పటికీ కన్ఫ్యూజ్ అవుతున్నారు లైక్ మెథడాలజీ విషయంలో. సో వెబ్ కౌన్సిలింగ్ లో ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఒక మెథడ్కి ఎలిజిబుల్ అయినా 2 మెథడ్కి ఎలిజిబుల్ అయినా మీకు కౌన్సిలింగ్ తర్వాత సీట్ అలాట్మెంట్ లో ఫస్ట్ మెథడ్ కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ మాత్రమే జరుగుతుంది. అంటే మెయిన్ మెథడ్, ఫస్ట్ మెథడ్ అండ్ ఆ స్టడీ సెంటర్. సో మీకు ఈ ఓపెన్ బీఎడ్ ఏ స్టడీ సెంటర్ లో వచ్చింది, ఏ మెథడాలజీలో వచ్చింది, అది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చేసి చాలా మంది లాంగ్వేజెస్ కనిపిస్తే మాకు ఓన్లీ 4 మెథడ్సే, మనకు 4 మెయిన్ మెథడ్స్ మాత్రమే ఉన్నాయి. సెకండ్ మెథడ్ వచ్చేసి మీరు ఎలిజిబుల్ అయ్యే మెథడాలజీ మెయిన్ మెథడ్ నుంచి చూజ్ చేసుకోవచ్చు, ఎలిజిబుల్ అయ్యేది మాత్రమే. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి మనకు లాంగ్వేజెస్ కూడా చూజ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఫస్ట్ మెథడ్ కి సంబంధించిన అలాట్మెంట్ మాత్రమే జరుగుతుంది. కాలేజ్ లో అడ్మిషన్ తర్వాత మీరు లాంగ్వేజెస్ కావచ్చు, లేదంటే ఎలిజిబుల్ అయ్యే మెథడ్ మెయిన్ మెథడ్ నుంచి సెకండ్ మెథడ్ చూజ్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ పాయింట్, చాలా మంది ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఎవరైతే ఎలిజిబుల్ అయ్యే మెథడ్, ఇప్పుడు కొంతమంది 2 or 3 మెథడ్స్ కూడా ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కానీ కంగారులో కొందరు ఒకటే మెథడ్కి ఎలిజిబుల్ నేను అనుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టారు. సో అలాంటి వాళ్ళకు వాళ్ళు మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇచ్చారండి. సో ఎడిట్ ఆప్షన్ వచ్చేసి 10th February రోజు. సో ఎవరైతే ఒకటే మెథడ్ లో ప్రిఫరెన్సెస్ కావచ్చు అలా పెట్టిన వాళ్ళు మీరు 10th February రోజు మెథడాలజీస్ మళ్ళీ సెకండ్ మెథడ్ చాయిస్ కూడా ఇచ్చి మీకు నచ్చిన స్టడీ సెంటర్ ఎక్కడ ఉన్నాయో ప్రియారిటీ ఆర్డర్ అప్ డౌన్ చేసుకోవచ్చు, కొన్ని డిలీట్ చేసుకోవచ్చు, రీఅరేంజ్ చేసుకోవచ్చు. సో ప్రాపర్ ఆర్డర్ గా ఫైనల్ గా సబ్మిట్ చేసే ముందు మెథడ్ 1 మీరు ఎలిజిబుల్లా, మెథడ్ 2 ఎలిజిబుల్లా, ఆ ఆప్షనల్ సబ్జెక్ట్స్ మీకు డిగ్రీలో ఉన్నాయా లేవా అన్ని చూడండి. చూసిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ప్రాపర్ గా పెట్టి సబ్మిట్ చేయండి. అండ్ ఇక్కడ చాలా స్టూడెంట్స్ ఈ మెథడాలజీ గురించి లైక్ డౌట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ చెప్తాను. సో మనకు టోటల్ 550 సీట్స్ మాత్రమే ఉన్నాయి ఓపెన్ బీఎడ్ కి. సో అందులో మెయిన్ మెథడ్, సో కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ మెథడ్ కి సంబంధించింది కాబట్టి మీకు ఎన్ని మెథడ్స్ ఎలిజిబుల్ ఉన్నా మీకు సీట్ అలాట్మెంట్ ఫస్ట్ మెథడ్ కి సంబంధించిన అలాట్మెంట్ మాత్రమే జరుగుతుంది. సో ఇక్కడ మ్యాథ్స్ కి టోటల్ 25% ఆఫ్ సీట్స్ మనకు మ్యాథ్స్ వాళ్ళకి ఇస్తారు. 137 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఫిజికల్ సైన్స్ 15%, 82. బయోసైన్స్, బయాలజికల్ సైన్స్ లో 25%, 137 స్టూడెంట్స్ మాత్రమే సీట్ అలాట్మెంట్ అవుతుంది. అండ్ సోషల్ స్టడీస్ కి సంబంధించింది 35%, 192. సో ఇక్కడ వీళ్ళందరూ డిఫరెంట్ క్యాండిడేట్స్. మీరు 2 మెథడ్స్ కి ఎలిజిబుల్ అయినా మీకు ఏదో ఒకటి ఫస్ట్ మెథడ్ గా వస్తుంది. సెకండ్ మెథడ్ మీరు కాలేజీలో జాయిన్ అయినా కూడా మీరు లైక్ తీసుకోవచ్చు. సో కొంతమంది ఏమనుకుంటున్నారు, మ్యాథ్స్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ కి ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు నాకు మ్యాథ్స్ లో సీట్ వస్తుంది, ఫిజికల్ సైన్స్ లో కూడా సీట్ వస్తుందా అని అనుకుంటున్నారు. అట్లా కాదు, ఓన్లీ ఒకటే మెథడ్ లో మీకు సీట్ వస్తుంది. సపోజ్ మీరు టాప్ ర్యాంకర్ అనుకోండి, మీకు వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ మ్యాథ్స్ పెట్టారు, మీ కేటగిరీలో మీరే టాప్ ఉన్నారు, మ్యాథ్స్ వస్తుంది. సపోజ్ మ్యాథ్స్ లో మీకు రాలేదు, ఫిజికల్ సైన్స్ లో ఓకే వేకెన్సీ ఉంది, మీ కేటగిరీలో మీరు టాప్ ఉన్నారు, అప్పుడు ఫిజికల్ సైన్స్ వస్తుంది. మీకు మ్యాథ్స్ కి ఎలిజిబుల్, ఫిజికల్ సైన్స్ కి ఎలిజిబుల్, వెబ్ ఆప్షన్స్ పెట్టారు, కానీ మీ కేటగిరీలో మీకన్నా టాపర్స్ ఎక్కువ ఉన్నారు. ఫస్ట్ ఫేజ్ లో రాకపోవచ్చు, మళ్ళీ ఫేజ్ 2 లో ట్రై చేయండి. ఫేజ్ 2 లో కూడా రాకపోతే ఈ ఇయర్ మీకు ఓపెన్ బీఎడ్ లో రాకపోవచ్చు. మళ్ళీ స్పాట్ అడ్మిషన్స్ ఏమన్నా ఎక్కువ సీట్స్ మీకు స్పాట్ అడ్మిషన్స్ ఉండదు. స్పాట్ అడ్మిషన్ లో కూడా రాకపోతే ఈ ఇయర్ లో మీరు అడ్మిషన్ రానట్టు. సో నెక్స్ట్ మళ్ళీ ఓపెన్ బీఎడ్ లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఆ విధంగా రాసుకోవాలి. సో ఈ 550 సీట్స్ అనేది డిఫరెంట్ స్టూడెంట్స్ కి 550 డిఫరెంట్ స్టూడెంట్స్ ని తీసుకుంటారు. ఇప్పుడు మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ 2 సీట్లు అట్లా రావు, ఒకటే మెథడ్కి వస్తుంది. కౌన్సిలింగ్ తర్వాత అడ్మిషన్ అయిన తర్వాత మీకు నచ్చిన మెథడ్ లాంగ్వేజ్ కావచ్చు, లేదంటే మెయిన్ మెథడ్లో ఏదైతే ఎలిజిబుల్ ఉంటుందో అది అట్లా తీసుకోవచ్చు. సో ఇవి మనకు సీట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ సీట్ అలాట్మెంట్ గురించి. అండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీకు నచ్చిన ఫస్ట్ మెథడ్ ఏది కావాలనుకుంటున్నారు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు మ్యాథ్స్ మెథడ్ ఉన్నారు ఒకళ్ళు, మ్యాథ్స్ లో 137 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది మ్యాథ్స్ కి ఎలిజిబుల్ అనుకుంటే మీరు కాంపిటీషన్ వచ్చేసి 137 సీట్స్ మాత్రమే ఇప్పుడు ఎలిజిబుల్ ఈ వెబ్ ఆప్షన్ లో. కొంతమంది ఎంపీసీ స్టూడెంట్స్ ఉంటారు, ఎంపీసీ మ్యాథ్స్ కి ఎలిజిబుల్, ఫిజికల్ సైన్స్ కి ఎలిజిబుల్, అంటే 137 + 82 సీట్స్ కి వాళ్ళు ఎలిజిబుల్ ఎంపీసీ స్టూడెంట్స్. కొంతమంది
మ్యాథ్స్ డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కానీ కెమిస్ట్రీ ఉండదు. వేరే సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటాయి, లైక్ ఎంపీసీ సిఎస్ స్టూడెంట్స్, కంప్యూటర్ సైన్స్ కావచ్చు, వేరే ఏమన్నా వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ మ్యాథ్స్ కి మాత్రమే పెట్టారు. సో మీకు ఆప్షనల్ సబ్జెక్ట్ ఫిజికల్ సైన్స్ కి ఫిజిక్స్ ఉన్నా పర్లేదు, కెమిస్ట్రీ ఉన్నా పర్లేదు. ఇది బిఎడ్ అడ్మిషన్. మీరు జాబ్ ఓరియంట్ లో లైక్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ లో మీకు ఆప్షనల్ సబ్జెక్ట్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ రెండు ఉండాలి. సపోజ్ ఫిజిక్స్ లేకపోయినా కెమిస్ట్రీ లేకపోయినా పీజీ ఆ సబ్జెక్ట్స్ లో ఉంటేనే స్కూల్ అసిస్టెంట్ కి ఎలిజిబుల్ అవుతారు. కానీ ఇది బిఎడ్ అడ్మిషన్ ప్రాసెస్. బిఎడ్ అడ్మిషన్ ప్రాసెస్ లో మీకు ఒక ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్న ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు, అండ్ బయాలజికల్ సైన్స్ కూడా ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉన్న బయాలజికల్ సైన్స్ తీసుకోవచ్చు. ఇది బిఎడ్ కి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ కాబట్టి స్కూల్ అసిస్టెంట్ ఎలిజిబిలిటీ ఇక్కడ ఉండదు. వన్ ఆఫ్ ది ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది. మీరు స్కూల్ అసిస్టెంట్ అవ్వాలంటే డిగ్రీలో 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉండాలి. ఆప్షనల్ సబ్జెక్ట్ లేకపోతే ఎందులో అయితే ఆప్షనల్ సబ్జెక్ట్ లేదో ఆ ఆప్షనల్ సబ్జెక్ట్ మీద మీరు పీజీ చేయాలి. అది స్కూల్ అసిస్టెంట్ ఎలిజిబిలిటీ. చాలా మంది స్కూల్ అసిస్టెంట్ ఎలిజిబిలిటీ ఇందులో చూస్తున్నారు, ఇక్కడ కాదు. ఇక్కడ బిఎడ్ ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ కాబట్టి ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటే ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ స్టూడెంట్స్ మాత్రమే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మీరు ఎవరైతే సింగిల్ గా ఆప్షన్ పెట్టిన వాళ్ళు ఉంటారో, మీరు లైక్ కొంతమంది ఎంపీసీ స్టూడెంట్స్ ఓన్లీ మ్యాథ్స్ పెట్టిన వాళ్ళు ఉంటారు, కొందరు ఫిజికల్ సైన్స్ మాత్రమే పెట్టుంటారు. సో అట్లా మిస్టేక్ చేసిన వాళ్ళు మీరు ఎడిట్ ఆప్షన్ రోజు మ్యాథ్స్ పెట్టుకోండి, ఫిజికల్ సైన్స్ కూడా పెట్టుకోండి. సో ఇవి మెయిన్ పాయింట్స్. ఇప్పుడు సోషల్ స్టడీస్, సో డిగ్రీలో సోషల్ సైన్స్ కి సంబంధించిన ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఎవరికైతే ఉంటాయో మీరు 35% ఆఫ్ సీట్స్ కి ఎలిజిబుల్. సో 192. కొందరికి డిగ్రీలో కొన్ని మ్యాథ్స్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నా మీరు మ్యాథ్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. సో అట్లా మీరు మ్యాథ్స్ కి సంబంధించినవి కూడా పెట్టుకోవాలి. సో మెయిన్ గా ఆప్షనల్ సబ్జెక్ట్స్ అండ్ ఎలిజిబిలిటీ చూసుకున్న తర్వాత మీరు ఎన్ని వాటికి ఎలిజిబుల్ అవన్నీ మీరు ప్రాపర్ గా పెట్టుకోండి. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓన్లీ మ్యాథ్స్ పెడితే 137 సీట్స్ మాత్రమే ఎలిజిబుల్. సపోజ్ మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ 137 + 82. ఓన్లీ సోషల్ స్టడీస్ అయితే 192 సీట్స్ కి మాత్రం మీరు కాంపిటీషన్. ఇందులో కూడా రిజర్వేషన్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కావచ్చు, మళ్ళీ పిహెచ్, ఎన్సీసీ అన్నిట్లో డివైడ్ చేసి ఉంటాయి కాబట్టి కొద్దిగా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సో ప్రాపర్గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టండి. అండ్ కొంతమంది అన్ని పెడతలేరు వెబ్ ఆప్షన్స్, మేము కొన్ని పెట్టుకోవచ్చా. మీకు మంచి ర్యాంక్ ఉన్నా, పెద్ద ర్యాంక్ ఉన్నా ఫస్ట్ మీ ప్రియారిటీ ఆర్డర్ ప్రకారంగా ఇస్తారు కాబట్టి మీకు టాప్ 10లో ఉన్నా, టాప్ 15లో ఉన్నా, టాప్ 1 ఉన్నా కూడా మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ మెథడ్, ఏ స్టడీ సెంటర్ పెట్టిన తర్వాత మిగతాయి కూడా పెట్టండి. సో మీకు మంచి ర్యాంక్ ఉన్నా మీకు ఫస్ట్దే వస్తుంది, కానీ అన్ని పెట్టడానికి ట్రై చేయండి. సో మీ యొక్క మార్క్స్ కేటగిరీ ఆధారంగా అండ్ స్పెషల్ రిజర్వేషన్ ఆధారంగా మీకు సీట్ అలాట్మెంట్ వస్తుంది కాబట్టి సో అన్ని పెట్టడానికి ట్రై చేయండి. సో ఇవి మనకు మెథడాలజీ అండ్ ప్రిఫరెన్సెస్ ఆర్డర్ అండ్ సీట్ అలాట్మెంట్. సో సీట్ అలాట్మెంట్ వచ్చేసి ఫస్ట్ మెథడ్ స్టడీ సెంటర్ వస్తుంది. సో దాని తర్వాత మీకు ఫీజు మీరు ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. సో డౌట్ ఉంది, నేను ఇంత హ్యూజ్ అమౌంట్ నేను ఇక్కడ పే చేయను, యూనివర్సిటీకి వెళ్తా అంటే మీరు నెక్స్ట్ రోజు తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి. అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే ఆఫీసర్స్ దగ్గర వెళ్ళండి, లేదంటే సార్ వాళ్ళ దగ్గర వెళ్ళండి. సో ఇవన్నీ వెరిఫై నా దగ్గర ప్రాపర్గా ఉన్నాయని చెక్ చేసుకున్న తర్వాత అక్కడనే మొబైల్లో మీరు పే చేసుకోవచ్చు. పే చేసుకున్న తర్వాత అది ప్రింట్ తీసి అన్ని సర్టిఫికేట్స్ తోని మీరు ఒరిజినల్ చూపించి జిరాక్స్ సెట్స్ అండ్ అది కూడా అక్కడనే ఇచ్చేయచ్చు. ఎవరికైతే డౌట్ ఉన్న వాళ్ళు, లేదు అన్ని ప్రాపర్గా ఉన్న వాళ్ళు మీరు పే చేసుకోవచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్. సెకండ్ మెథడ్ వచ్చేసి మీరు అడ్మిషన్ తర్వాత తీసుకోవాలి. సో సీట్ అలాట్మెంట్ అవుతుంది. సో ఇది మనకు ఓపెన్ బీఎడ్కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ డౌట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో మళ్ళీ ఓపెన్ బీఎడ్కి సంబంధించిన డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మనకు లాస్ట్ వచ్చేసి స్పెషల్ బీఎడ్. సో ఈ స్పెషల్ బీఎడ్కి సంబంధించిన ఒక వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ మనకు ఈ వీక్లో రావచ్చండి. కాకపోతే హెల్ప్ డెస్క్కి కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఫిక్స్డ్ డేట్స్ ఇంకా అనౌన్స్మెంట్ చేయలేరు, అంటే వాళ్ళు డిసైడ్ అవ్వలేదు. కాకపోతే ఈ వీక్లో ఎనీ టైం మనకు అప్డేట్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఫిక్స్డ్ డేట్ అయితే యూనివర్సిటీ వాళ్ళు చెప్పలేరు. సో ఈ వీక్ అంటే మనకు మండే నుంచి సాటర్డే లోపు ఎనీ టైం వెబ్సైట్లో మనకు అప్డేట్ చేస్తారు. సో మీరు వెయిట్ చేయండి. సో మనకు అప్డేట్ రాగానే నేను కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఇంకా ఏమన్నా ఓపెన్ బీఎడ్ కావచ్చు, స్పెషల్ బీఎడ్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాతోని పర్సనల్గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఐడి కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో మీకు ఏ డౌట్ ఉన్నా, లైక్ మెథడాలజీ పరంగా కావచ్చు, ఓపెన్ బీఎడ్, స్పెషల్ బీఎడ్కి సంబంధించిన ఏ డౌట్ ఉన్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.